ఈత సరదా విద్యార్థుల ప్రాణం తీసింది. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంకు ఈత కోసం వెళ్లారు 6 విద్యార్థులు. ప్రమాదవశాత్తు 6 నీళ్లలో మునిగిపోయారు. 5 మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లోయర్ మానేర్ డ్యామ్ లో విద్యార్థుల గల్లంతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్, ఉదయం 7 గంటల ప్రాంతంలో కరీంనగర్ లోయర్ డ్యామ్ సమీపంలోని రామ్నగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది హై స్కూల్ విద్యార్థులు క్రికెట్ ఆడేందుకు ఈ డ్యామ్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట క్రికెట్ ఆడిన తర్వాత డ్యామ్ లోపల స్నానానికి వెళ్ళిన క్రమం లోపల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అంటే అత్యధిక ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం లోపల క్రికెట్ ఆడిన తర్వాత ఉక్కపోతతో బాధపడుతున్న విద్యార్థులు డ్యామ్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈత కొడుతూ ఈ 6 విద్యార్థులు అందులో గల్లంతవడం జరిగింది. ఒడ్డు మీద ఉన్న ఒక విద్యార్థి ఈ యొక్క సంగతిని వారి తల్లిదండ్రులకు చేరవేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 6 మృతదేహాలను బయటకు తీశారు. కళ్యాణ్, అయితే ప్రవీణ్, విద్యార్థుల వివరాలు ఏమైనా తెలుసా? ఎవరైనది ఏంటి? అయితే స్థానికంగా రామ్నగర్ కాలనీకి చెందిన వీరంతా రామ్నగర్ కాలనీకి చెందిన విద్యార్థులు, అందరూ హై స్కూల్ చదువుతున్న విద్యార్థులు, అందరూ 12, 13 ఏళ్ళు 14 ఏళ్ళు వయసున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడే వారి యొక్క తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇంకా పూర్తి వివరాలని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కళ్యాణ్, అంటే ప్రవీణ్, వీళ్ళు మృతి చెందడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఎక్కువ లోతు ఉంటుందా? ఆ వివరాలు ఏమైనా ఉన్నాయంటారా? అయితే కళ్యాణ్, ఈ ఈత సరదా కోసం లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యం లోపల డ్యామ్ లో వేసవిలో కొంత నీరు లోపలికి ఉండడం జరిగింది. ఈ నేపథ్యం లోపల వీరంతా లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం లోపల ఎక్కువగా లోతు ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్లి 6 విద్యార్థులు అక్కడ గల్లంతైనట్టుగా మనకు తెలుస్తుంది. కళ్యాణ్, ప్రవీణ్, అధికారులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రావడం జరిగింది. ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. గజ ఈతగాళ్ళని రప్పించారు. ఎక్కడైతే విద్యార్థులు గల్లంతైన ప్రాంతం ఉందో డ్యామ్ వెనకాల భాగం లోపల ఈ యొక్క వారు ఈ ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి గజ ఈతగాళ్ళని రప్పించి వారి యొక్క బాడీలను బయటకు తీయడం జరిగింది. కళ్యాణ్, థ్యాంక్ యూ ప్రవీణ్.